మీరు పొందేటువంటి చరమానుభవం మీరు చేసేటువంటి మీన్స్ వల్ల ఆధారపడి లేదు, చేసేది బాబానే. ఎలాగా? మీకందరికీ ఆకలి అవుతుంది, మీకందరికీ భోజనం తయారు చేసి పెడతాను, పోయేసాట వయసు ఒక చక్రం కొట్టుకోవాలని నేను చెప్పాను. నేనే పోతున్నాను, తలుపులు తెచ్చుకున్నాను, వంట చేశాను, తీసుకొచ్చి అంతా పెట్టాను. మళ్ళీ వంట చేయమని చెప్పినాను. తిని పెట్టడం కూడా నేనైనా చేయాలి, తిని పెట్టడం మీరు చేయాలి కదా. ఈ లోపల ఏం చేస్తున్నారు? పోయేసి అక్కడ నానా బిడ్డి తిని వస్తున్నారండి. ఆడ చిన్న మసాలా దోశ, ఈడకి పోయి కొంచెం బిస్కెట్లు, ఆడికి పోయి 2 చెప్పు చెక్కలు, 2 బొరుగులు, అవి ఇవి తినేసి ఈడకి వచ్చేటప్పటికి మీకు ఆకలి తెచ్చిపోతుంది. చేసిన అన్నం వేస్ట్ అవుతుంది, తింటాను గట్టడం పుడుతుంది ఒక్కోసారి. ఎందుకంటే అది బాగా ఎక్కువైపోయి కడుపులో అజీర్ణం చేసి. నేనేం చెప్తున్నానంటే మీకు అనుభవం ఇస్తున్నారు బాబానే ఇస్తున్నారు, ఆ స్పష్టత ఇస్తున్నారు. ఈ స్పష్టతని తినేదానికి ఆకలితో తయారు కండి, సమాయత్తం కండి, అనుభవించండి. ఈ అనుభవాన్ని పొందేదానికి చేసే ప్రయత్నాలే నేను చెప్పినటువంటి పారాయణ, షిరిడీకి రావటం, ప్రదక్షిణాలు చేయటం, బాబా యొక్క సన్నిధిని అనుభవించటం, ఇవన్నీ కూడాను ఏమిటంటే ఆ ఇచ్చేటువంటి అనుభవాన్ని ఇంకా ఇంకా రుచికరంగా మనం ఎంజాయ్ చేసే ప్రయత్నాలు. ఇది చేసే సాధనలు కాదు ఇది. అవి చేయకపోగా గమనున్నామన్నా పర్వాలా, మనం గమనం ఉండటంలా పోయేసి అజిత్ తెచ్చుకుంటున్నాం. అజిత్ తెచ్చుకోవడం ద్వారా ఏమవుతుంది? బాబా తయారు చేసి షడ్డసేపు అయితే భోజనం పెట్టిన తినలేని పొజిషన్లో ఉన్నాం. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? భోజనం ఒకటి పక్కన పెట్టుకొని మీకు బేదు మాతల కోసం పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మంది వేయాల్సి వస్తాం. కాబట్టి మీరు చేసేటువంటి పారాయణ వల్ల మీకు ఆ అనుభూతి వస్తుంది, దీనివల్ల వస్తుంది నేను ఇప్పుడు చెప్పడం. కానీ ఇవి చెయ్యొద్దు, అవసరం కూడా నేను చెప్పడం. ఇవి కూడా ఎందుకు అవసరం అంటే ఈ ఇచ్చేటువంటి అనుభూతిని మీరు అనుభవిస్తారు. లేకపోతే కొంతకాలం పోయేటప్పటికి ఏమవుతుందంటే అతీతి చేసేస్తుంది, వెగడబడుతుంది ఒక్కోసారి. కాబట్టి నేను ఇవి సాధనా మార్గాలని చెప్పటంలా. సాధనా మార్గం అని అంటే ఏమిటి? ఒక ఎండు పొందే దానికోసంగా మనం చేసేటువంటి మీన్స్ లాగా నేను చెప్పటంలా. వాటిని ఒక అనుభవాన్ని స్థిమితంగా ఇంకా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేటువంటి ప్రయత్నం కింద చెప్తాను. కడుపుని ఖాళీగా పెట్టుకోవడం, కడుపును ఆరోగ్యంగా పెట్టుకోవటం, తినబోయేటువంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్పితే భోజనం చేయమని వంట చేసుకోమని చెప్పడంలా. వంట చేసేది బాబా. అందుకనే బాబా అన్నది, నువ్వు ఊరక కూర్చో, నిన్ను చివరికంటే ఆ గమ్యం చేరుస్తా అన్నారు. ఆయన మాటల్లో అక్షరం కూడా ఏం పొందుకోదు.